యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. స్వర్గీయ తండ్రి, నీ సింహాసనం ఎదుటకు మేము వినమ్రతతో వస్తున్నాము. ఈ జీవనయానంలో ఎదురయ్యే కష్టాలకు, ఆందోళనలకు, భయాలకు నీవే ఆదరణగా ఉండమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మేము బలహీనులమయ్యే సందర్భాల్లో నీ బలాన్ని అనుభవించగలిగేలా చేయుము. నీవు చెప్పినట్టుగా నా బలం నీ బలహీనతలో పరిపూర్ణమవుతుంది అనే వాక్యాన్ని మేము నమ్మి నిలబడుతున్నాము. ప్రభూ యేసయ్యా, ఈ ప్రపంచంలో తటస్థంగా నిలబడేందుకు, నీ మార్గాన్ని అనుసరించేందుకు మాకు దైవిక బలాన్ని, జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదించుము. నామోషణలు ఎదురైనప్పుడు సహనాన్ని, సందేహాల మధ్య విశ్వాసాన్ని, నిరాశల మధ్య ఆశను ఇవ్వుము. మా ప్రణాళికలన్నిటికంటే నీ ఉద్దేశములే శ్రేష్టమని అంగీకరిస్తున్నాము. ప్రభువా, మన జీవితాలపై నీ ప్రణాళికలు శుభములు మరియు శాంతితో నిండినవని నీ వాగ్దానాన్ని మా హృదయాల్లో నిలిపేలా చేయుము. ప్రతి నిర్ణయం తీసుకునే క్షణంలో నీ దయను అనుభవించేందుకు మాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వుము. కుటుంబాల్లో, ఉద్యోగాల్లో, సంబంధాల్లో, మానసిక స్థితుల్లో మరియు ఆత్మీయ జీవితంలో నీ మార్గదర్శకత్వం కోసం వేడుకుంటున్నాము. ప్రభూ, మా మనసులను శుద్ధి చేయుము. భయం, అసమర్థత, నిరాశ అనే అనుభూతుల నుండి మమ్మల్ని విముక్తి చేయుము. దైవిక శక్తితో నిండిన మనసులు, మేలైన నిర్ణయాలు, విశ్వాసపూరిత జీవితం మాకు దయచేయుము. నీ వాక్యమేదైతే మన అడుగులకు దీపమై ఉంటుంది, అదే మమ్మల్ని నడిపించుగాక. ఈ ప్రార్థనను ప్రభువైన యేసునామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.